ఈ మధ్యకాలంలో ఒకప్పుడంటే ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్ళు వాళ్ళు దేవుడి కింద కొలిచేవాళ్ళు రకంగా చెప్పాలంటే. వాళ్ళు సీఎంలు అయ్యారు. తర్వాత ఎవరు కూడా ఈ తరంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ చాలా బిగ్ ఫ్యాన్స్ వాళ్ళకి. అజిత్ గారికి, అక్కడ విజయ్ గారికి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ విపరీతమైన ఫ్యాన్స్. వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే 100% గెలుస్తారని అనుకున్నాం. కానీ నటన వేరు, రాజకీయాలు వేరని ఇక్కడ నిరూపితమైంది. తమిళనాడులో రజనీకాంత్ గారు ఒకప్పుడు ఎంజీఆర్ పరిస్థితిలాగా ఉంటుందా, లేకపోతే కామన్గా ఇటువంటి సిచ్యువేషనే రిపీట్ అవుద్దంటారా? ఎలా ఉండబోతుంది? డిఫికల్ట్ క్వశ్చన్. అంటే ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. డెఫినెట్లీ తమిళనాడు గురించి రజనీ గారు తమిళనాడు ఆ కనెక్షన్లో చెప్తున్నా, డెఫినెట్లీ ఇంకో ఎంజీఆర్ గారన్న, జయలలిత అమ్మ అయినా మళ్ళీ రావడానికి సాధ్యతలు లేవు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే, అది ఎంత పెద్ద ఒక టాప్ స్టార్, సూపర్ స్టార్ అయినా సరే, రజనీ గారు అయితే కూడా సరే, రజనీ గారు అయినా కూడా సరే, ఆయన వచ్చి ఎలాంటి పొలిటికల్గా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు తాను బాటే గెలుపు ఉంటుంది. కానీ ఆయన నటించే పిక్చర్స్ల గురించి దాంట్లో ఉండదు. అలాంటి ఫ్యాన్స్ ఇప్పుడు ఉన్నారు. ఎవరికంటే ఇప్పుడు రజనీ గారికి ఆర్గనైజ్డ్గా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఆ ఫ్యాన్స్ అసోసియేషన్స్తో చాలా మంచి మంచి విషయాలు, మంచి పనులు చేస్తున్నారు.